హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిస్టమ్ కాల్స్ గురించి చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. ఇన్ని సెమిస్టర్స్ చెప్పాను, 1-1 చెప్పాను, 1-2 చెప్పాను, ఇంకా 2-1 కూడా చెప్పాను, ఇప్పుడు 2-2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ కాబట్టి మీకు చాలా ఉపయోగపడి ఉంటుంది నా ఛానల్ అయితే. సో సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఇష్టం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఏ సిస్టమ్ కాల్, ఇంక డిస్కస్ మేజర్ సిస్టమ్ కాల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అంటే ఏంటి, ఇంకా సిస్టమ్ కాల్ అంటే ఏంటి అనే ఈ క్వశ్చన్ ఇలా 2 టైప్స్గా అడగొచ్చు. ఓకేనా? ఓకే, ఇంకా సిస్టమ్ కాల్, అసలు సిస్టమ్ కాల్ అంటే ఏంటండి? సిస్టమ్ కాల్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రాసెస్కి మధ్య ఇంకా ఉంటుంది, ప్రాసెస్కి ఇంకా ఎవరెవరికి మధ్య ఉంటుంది? ఇంటర్ఫేస్ బిట్వీన్ ప్రాసెస్ అండ్ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకా ప్రాసెస్కి మధ్యలో ఎవరుంటారు? సిస్టమ్ కాల్ ఉంటుంది. ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా, ఏమైనా ఆపరేషన్ చేయాలంటే మనకి సిస్టమ్ కాల్స్ కావాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రాసెస్ మీన్స్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆర్ ఏ ప్రోగ్రామ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ అయ్యే సమయాన్ని మనం ఏమంటాము? ప్రాసెస్ అంటాము. ఓకేనా? ప్రోగ్రామ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అయినా అనొచ్చు మనం. ఓకేనా? ఇలా నెక్స్ట్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి దీనికి, సిస్టమ్ కాల్కి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. రీడింగ్ డేటా ఫ్రమ్ వన్ ఫైల్ అండ్ కాపింగ్ ద డేటా టు ఫైల్ 2. In order to do this operation we have to use the several system calls. మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఫైల్ 1లో రీడ్ చేసి మనము ఫైల్ 1లో ఉన్న డేటాని ఫైల్ 2లోకి మనము కాపీ చేయాలి అనుకుంటున్నాము కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం ఆపరేషన్, ఏ సిస్టమ్ కాల్? రీడ్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. ఫైల్ 1 అంటే రీడ్ చేయాలి, మనం చూసి రీడ్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ 1లో ఉన్న డేటాని మనం ఫైల్ 2లోకి చూద్దాం. ఫైల్ 1లో ఏమో రీడ్ చేయాలి, ఫైల్ 2లో ఏమో కాపీ చేయాలి. ఫైల్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైల్ 2లోకి కాపీ చేయాలి. ఓకేనా? అర్థమైందా ఇది? నెక్స్ట్ చూడండి, దీన్ని సెవరల్ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేయాలి. ఓకేనా? We need to read the content of file 1 and write the content to file 2. ఫైల్ 1లోనేమో మనం ఏం చేయాలి? రీడ్ చేయాలి. అండ్ ఫైల్ 2లో ఏం చేయాలి? రైట్ చేయాలి. కంటెంట్ అనేదాన్ని రైట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఫైల్ 1లోనేమో ఎప్పుడైనా కానీ రీడ్ ఆపరేషన్ చేయాలి. అంటే దీంట్లో కాపీ చేయాలంటే ఫస్ట్ దీంట్లో రీడ్ చేసిన తర్వాతే కదా ఇక్కడ మనం టైప్ చేసేది, కాపీ చేసేది. అది నెక్స్ట్ చూడండి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ ద 2 ఫైల్స్. ఫైల్ 1 షుడ్ బి ఓపెన్ ఇన్ రీడ్ మోడ్ అండ్ ఫైల్ 2 షుడ్ బి రైట్ మోడ్. వై? బికాజ్ వీ హ్యావ్ టు కాపీ ద కంటెంట్ ఇన్ టు ద ఫైల్ 2. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఓపెన్ చేయాలి. 2 ఫైల్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అనేది ఒక ఆపరేషనే కదా. నెక్స్ట్ ఫైల్ 1లో ఉండేదేంది? ఫైల్ 1 షుడ్ బి ఓపెన్ దేంతో? రీడ్ మోడ్లో, అంటే రీడ్ ఆపరేషన్లో ఓపెన్ చేసి ఉండాలి. ఓకేనా? రీడ్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ 2 షుడ్ బి రైట్, అంటే రైట్ చేయాలి. మనం అంటే రాయాలి కదా. ఫైల్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం కాపీ చేయాలంటే ఫైల్ 2లో మనము రైట్ ఆపరేషన్ చేయాలి. సో అలా నెక్స్ట్ మనం కాపీ చేయాలి. ఏంటిది? ఫైల్ 2లోకి. ఫైల్ 1లో ఉన్నదాన్ని ఫైల్ 2లోకి కాపీ చేయాలి. ఓకేనా? సో వి యూజ్ టు ఓపెన్ సిస్టమ్ కాల్, రీడ్ సిస్టమ్ కాల్, రైట్ సిస్టమ్ కాల్. వన్స్ ఆల్ ద ఆపరేషన్స్ are over, then we have to close the file 1 and file 2. So we must use close system call. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏమేమి యూజ్ చేసామంటే ఓపెన్ సిస్టమ్ కాల్ని యూజ్ చేసాం, రీడ్ సిస్టమ్ కాల్ చూసాం, రైట్ కూడా చేసాము, రైట్ సిస్టమ్ కాల్ కూడా యూజ్ చేసాం. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ అన్నీ అయిపోయింది అనుకోండి, రీడ్, రైట్, ఓపెన్ ఇవన్నీ అయిన తర్వాత ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. దెన్ని ఫైల్ 1ని ఫైల్ 2ని 2 ఫైల్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి మనం ఏం సిస్టమ్ కాల్? క్లోజ్ సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తాము. ఓకేనా? అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ ఇన్ ద ప్రోగ్రామ్ we may need to
యూజ్ సెవరల్ సిస్టమ్ కాల్స్. మనకి ఎన్ని సిస్టమ్ కాల్స్ అవసరం అవుతున్నాయో దాన్ని బట్టే మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు సిస్టమ్ కాల్స్ అని చెప్తున్నారు. ఇది ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 1లోది రీడ్ చేసి ఫైల్ 2లోకి కాపీ చేస్తున్నాం ఇంతే. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ సిస్టమ్ కాల్కి. ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఉన్నాయి సిస్టమ్ కాల్స్ గురించి చూద్దాము రండి. చూడండి, సిస్టమ్ కాల్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. సిస్టమ్ కాల్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. అవేమేమో చూద్దాం రండి. ఫస్ట్ సిస్టమ్ కాల్ ఏమో ప్రాసెస్ కంట్రోల్డ్ సిస్టమ్ కాల్. సెకండ్ సిస్టమ్ కాల్ ఏమో ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్. డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్ ఏమో థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏముంది, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏముంది, కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్. ఓకేనా, ఈ 5 టైప్స్ గురించి, ఆ 5 టైప్స్ సిస్టమ్ కాల్స్ గురించి చూద్దాము. ఓకే, చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే అవి గట్టిగా కొట్టండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము ప్రాసెస్ కంట్రోల్ సిస్టమ్ కాల్ అంటే ఏంటి చూద్దాం రండి. ఓకే, ప్రాసెస్ మీన్స్ a program during execution, create a process, terminate a program, load a program, process, execute, wait, signal, allocate and free memory అంటాము. ఇక్కడ మీకు ఏమీ లేదు, వీటి గురించి నేను చెప్తాను. ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి, ప్రాసెస్ అనేదాన్ని క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేయాలి, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి ఆ ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెమొరీలోకి వస్తే ప్రాసెస్ అయ్యిద్ది, దాన్ని క్రియేట్ అయ్యిద్ది. ఇప్పుడు సేవ్ చేసిన ప్రోగ్రాము మనము సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి తెచ్చుకున్నాం. ఎక్కడ సేవ్ చేసాం, సెకండరీ మెమొరీలో సేవ్ చేసాం. ఓకేనా, ఇది క్రియేట్ చేయటం. టర్మినేట్ అంటే ఏందో అన్నిటి గురించి చెప్తాను. ఓకేనా, ఓకే, ఇవన్నీ ఏంటివి సిస్టమ్ కాల్స్ గురించి కూడా డీప్గా చెప్తాను. ఇప్పుడు ఈ టాపిక్ ఇదైతే ఫస్ట్ ఒక పాయింట్ లాగా చెప్పాను, ఇప్పుడు చెప్తాను చూడండి. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఆఫ్టర్ టైపింగ్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు సేవ్ ద ప్రోగ్రామ్. సో వన్స్ వీ హ్యావ్ save the program will be stored in the hard disk. During compilation also program resides at hard disk. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, మనం ఒక ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్ అనేదాన్ని టైప్ చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, సేవ్ చేస్తాము ప్రోగ్రామ్ అనేదాన్ని. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది, సెకండరీ మెమొరీలో స్టోర్ అయ్యింది. అంటే హార్డ్ డిస్క్ అయినా అనొచ్చు, సెకండరీ మెమొరీ అయినా అనొచ్చు. ఇప్పుడు కంపైలేషన్ అవుతుందో అప్పుడు ఏమైంది, ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్లో నుంచి మనకి ఎక్కడ పోయిద్ది, ఎగ్జిక్యూషన్ అయింది. ఇప్పుడు ఇదేంటి, టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అప్పుడు ఏమైతే తర్వాత నుంచి చూద్దాం చూడండి. ద ప్రోగ్రామ్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద సెకండరీ మెమొరీ టు మెయిన్ మెమొరీ అండ్ వెన్ ఎవర్ ప్రోగ్రామ్ లోడెడ్ ఇన్ టు ద మెయిన్ మెమొరీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ప్రాసెస్ మీన్స్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము సేవ్ చేసేది ఎక్కడ, ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేసేది ఎక్కడ, సెకండరీ మెమొరీలో ఉంటుంది. ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రోగ్రామ్ అనేది సెకండరీ మెమొరీ. ఇప్పుడు సెకండరీ మెమొరీ నుంచి మనకి ఎక్కడికి వచ్చింది, మెయిన్ మెమొరీకి. మెయిన్ మెమొరీలో ఏముంటుంది, ప్రాసెస్ ఉంటుంది. సెకండరీ మెమొరీలో ఉన్నప్పుడేమో ప్రోగ్రామ్ అంటాము. ఆ ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనకి మెయిన్ మెమొరీకి వచ్చింది. ఆ మెయిన్ మెమొరీకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటాము, ప్రాసెస్ అంటాము. అప్పుడు ప్రోగ్రాము ఎక్కడికి లోడ్ అయ్యిద్ది, మెయిన్ మెమొరీలోకి లోడ్ అయ్యిద్ది, దాన్ని ఏమంటాము, ప్రాసెస్ అంటాము. ఇప్పుడు ప్రాసెస్ మీన్స్ ఏ ప్రోగ్రామ్. ప్రాసెస్ అనే దాన్ని ఏమంటాము, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటాము. అక్కడ నుంచి కదా సిపియూలోకి పోయేది చూడండి. వై, బికాస్ సిపియూ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ బట్ సిపియూ కెన్ యాక్సెస్ ఓన్లీ ఇన్ మెయిన్ మెమొరీ ఓన్లీ, నాట్ ఇన్ సెకండరీ మెమొరీ. మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతే సిపియూ ఎగ్జిక్యూట్ చేసిద్ది, ఓన్లీ మెయిన్ మెమొరీ నుంచి సిపియూలోకి పోతే అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది. ఇప్పుడు సెకండరీ మెమొరీ నుంచి సెకండరీ మెమొరీ నుంచి డైరెక్ట్గా మనకి సిపియూలోకి పోతే ఏమైనా వచ్చింది, ఎగ్జిక్యూషన్ అవ్వదు. సో మనకి ఇలాగా మెయిన్ మెమొరీ నుంచి ఓన్లీ సిపియూలోకి పోతేనే దాన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఓకే డన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ we have to create the process means loading the program from secondary memory to main memory. It is called a loading process. ఇప్పుడు దాకా చెప్పాం కదా, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి పోతే దాన్ని ఏమంటాము, లోడింగ్ ప్రాసెస్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ we have to execute the process. We have to perform the various operations such we have to perform the read operation, write operation, etc. according to their requirement. ఓకేనా,
ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం లోడ్ చేసాము ప్రోగ్రాము మెయిన్ మెమొరీకి, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి. దాని తర్వాత ఏం చేసాము, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనం చాలా ఆపరేషన్ చేస్తాము. దాన్ని ఏమేమి ఆపరేషన్స్ అంటే రీడ్ ఆపరేషన్ కావచ్చు, రైట్ ఆపరేషన్ కావచ్చు, ఎక్సెట్రా సో ఆన్. చాలా ఆపరేషన్స్ ఉంటాయి, రైట్, క్లోజ్, డిలీట్, చాలా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్స్. వన్స్ ఆల్ ద ఆపరేషన్స్ ఆర్ ఓవర్, దెన్ వీ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రాసెస్. నెక్స్ట్ వెయిట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక్కసారి అలా ప్రాసెస్ ఆపరేషన్స్ అన్ని ప్రోగ్రామ్ మొత్తం పర్ఫామ్ అయిన తర్వాత మనం టర్మినేట్ చేయాలి. టర్మినేట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనము ఫ్రీ చేయాలి మెమొరీ అనేది. వీ హ్యావ్ టు ఫ్రీ ద మెమొరీ. అప్పుడు ఏమైంది, ప్రాసెస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మెయిన్ మెమొరీ నుంచి హార్డ్ డిస్క్లో పోయితే అప్పుడు అన్ని ఆపరేషన్స్ అన్నీ అయిపోతాయి. ఓకేనా, అర్థమైందా ఇది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఏముందంటే వెయిట్. Sometimes there is a possibility that one process have to wait for another process. In order to execution for that purpose, we has wait system call. మనం ఏం చేయాలి, కొన్నిసార్లు ఏమైంది, వెయిట్ చేయాలి. ఒక ప్రాసెస్ వెయిట్ చేయాలి ఎందుకు, ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి, మనము కంప్లీట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ మనము ఆ వెయిట్ సిస్టమ్ కాల్ని యూస్ చేస్తాము వెయిట్ చేయడానికి. After completing the execution first process, the second process will send the signal to first process. ఒకసారి ప్రాసెస్ అనేది అయిపోయింది, ఏంటిది, ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ అనేది సెకండ్ ప్రాసెస్కి సెకండ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ప్రాసెస్కి చెప్పిద్ది అయిపోయింది అని, సిగ్నల్ ఇస్తుంది. తర్వాత ఇదేంది చూడండి, ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, సిగ్నల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్నాలజ్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము సిగ్నల్ అసలుకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఇది యూస్ చేస్తున్నాము. ఓకేనా, ఏం యూస్ చేస్తున్నాము, సిగ్నల్ సిస్టమ్ కాల్ని యూస్ చేస్తున్నాము. ఓకే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మెమొరీ అలోకేట్ అండ్ ఫ్రీ ద మెమొరీ. ఫస్ట్ అలోకేట్ అంటే చూద్దాం రండి. Allocating the memory, first we have to store the process into the main memory. So we need to allocate some space. For that purpose, allocate memory system call is used by OS. Allocate memory అంటే మెమొరీని ప్రొడ్యూస్ చేయడం. ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఫస్ట్ మనము ఏం చేస్తాము, స్టోర్ చేస్తాము. ఎక్కడ ప్రాసెస్ అనేది మెయిన్ మెమొరీకి స్టోర్ చేస్తాము, ఎక్కడి నుంచి ఎక్కడికి, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి పంపిస్తాము. దాన్ని అప్పుడు ఏమంటాము, ప్రాసెస్ అంటాము. అప్పుడు ఏమైంది, మనము స్పేస్ అనేదాన్ని ఎలోకేట్ చేస్తున్నాం. దేంట్లో, మెయిన్ మెమొరీ స్పేస్ అంటే కొంచెమే ఉంటుంది, బట్ సెకండరీ మెమొరీ అనేది చాలా స్పేస్ ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు మెయిన్ మెమొరీ అనేదాన్ని స్పేస్ క్లియర్గా ఉండాలి, మంచిగా కొంచెం క్లీన్గా పెట్టుకోవాలి. ఫర్ దట్ పర్పస్ ఎలోకేట్ ద మెమొరీ సిస్టమ్ కాల్ విల్ బీ యూజ్డ్. మనము మెమొరీ అనేదాన్ని ఎలోకేట్ చేయడానికి కొత్తగా ప్రాసెస్ని తెచ్చినప్పుడు మెమొరీ అనేది ఎలోకేట్ అయ్యింది కదా, దానికోసం. వన్స్ ఆల్ ద ఆపరేషన్స్ ఆర్ ఓవర్, వీ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రాసెస్. మీన్స్ వీ హ్యావ్ టు ఫ్రీ ద మెమొరీ సో దట్ ద ప్రాసెస్ విల్ బీ transferred from main memory to hard disk once all the operations are over. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒకసారి అన్ని ఆపరేషన్స్ అయిపోయాయి, అప్పుడు ఏమైంది, ఓవర్, వీ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రాసెస్. అసలు ప్రాసెస్ అంటే ఏంటంటే, టర్మినేట్ అంటే ఏంటంటే మనము మెమొరీ అనేదాన్ని ఫ్రీ చేయాలి. ఎక్కడ చేయాలి ఫ్రీ, లైక్ మెయిన్ మెమొరీ ఫ్రీ అయిపోయింది అంటే ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి మెయిన్ మెమొరీలో అందుకు మనం చేస్తున్నాము. సో ప్రాసెస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు మెయిన్ మెమొరీ టు హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తే ఏం కాదు, మెయిన్ మెమొరీలో అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఫ్రీ చేయాలి స్పేస్ అనేది. ఎందుకంటే అక్కడ కొంచెమే స్పేస్ ఉంటుంది కదా, మనకి తెలుసు కదా, మెయిన్ మెమొరీలో అంటే సెకండరీ మెమొరీలో చాలా పెద్దది కాబట్టి అది ఎంత స్పేస్ అయినా తీసుకోవచ్చు, సేవ్ చేయొచ్చు అక్కడ. బట్ ఇక్కడ మెయిన్ మెమొరీలో అయితే మనం క్లీన్ చేయాలి, ఫ్రీగా ఉంచాలి మెమొరీ అనేదాన్ని, చిన్నగా ఉంటుంది కాబట్టి. Why? Because the size of the main memory is very very small. So if it is moved from main memory to the hard disk, then in that space another process will be stored.
ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి పంపిస్తే ఆ ప్రాసెస్ అనేది సిపియూలోకి ఎగ్జిక్యూట్ అయితే ఒక ప్రాసెస్ అనేది అయిపోయింది, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఫ్రీ చేసి ఇంకొక ప్రాసెస్ని ఏమైద్ది ఎగ్జిక్యూట్ చేసిద్ది అలాగా. ఓకే చూడండి, these all are the various system calls. All the system calls are used in operating system. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ చూద్దాము రండి, ఫైల్ ఆపరేషన్ చూద్దాం రండి. ఇది ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్. ఓకేనా, క్రియేట్ ఏ ఫైల్, ఓపెన్ ఏ ఫైల్, రీడ్ ఏ ఫైల్, రైట్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్, డిలీట్ ఏ ఫైల్. ఓకేనా, ఇన్ని సిస్టమ్ కాల్స్ ఉన్నాయి మనకి ఫైల్ మేనేజ్మెంట్లో. ఓకే, దీని గురించి డీప్గా చూద్దాం. Create a file. We know what is a file. File contains a collection of related data. మనకి ఫైల్లో ఏముంటాయి చెప్పండి, డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డేటా అన్నా ఇన్ఫర్మేషన్ అన్నా ఏదైనా ఒకటే. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్గా, ఇఫ్ we take student file, it contains student related information. If we take employee file, it contains employee related information. ఇప్పుడు స్టూడెంట్ ఫైల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఫైల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి, రోల్ నెంబరు, నేమ్, అడ్రస్, ఇంకా ఏ క్లాసు, ఏం సెక్షన్, ఇంకా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని సెమిస్టర్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అలాగా. ఓకేనా, ఇప్పుడు ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీలో శాలరీ ఎంత, వాళ్ళ అడ్రస్ ఎంత, ఫోన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా అడ్రసెస్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి అలాగా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనకి కదా. సో ఇప్పుడు చూడండి, ఏ ఫైల్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ లైన్స్ where each line contains a collection of words, where each word contains collection of characters, where each character contains a collection of bytes. Bytes contains collection of బిట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫైల్లో ఏమేమి ఉంటాయి చెప్పండి, కలెక్షన్ ఆఫ్ లైన్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రాసి ఉంటుంది కదా, కలెక్షన్ ఆఫ్ లైన్స్లో ఏముంటుంది, వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్లో ఏముంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్లో ఏముంటుంది, బైట్స్లో మెమరీ అలొకేట్ అయ్యి బైట్స్లో ఉంటుంది, బైట్స్లో ఏముంటాయి, బిట్స్ ఉంటాయి. 1 బైట్ అంటే ఎంత, 8 బిట్స్. తెలుసు కదా మీకు, 1 బైట్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1 బైట్ అంటే 8 బిట్స్, 2 బైట్స్ అంటే 16 బిట్స్. ఓకే, గుర్తుంచుకోవాలి మీరు బీటెక్ స్టూడెంట్గా. సో నెక్స్ట్ చూడండి, first we have to create the file. In order to create the file, create a system call is used. ఫస్ట్ మనం క్రియేట్ చేయాలనుకోండి ఫైల్ని, అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, సిస్టమ్ కాల్ అంటే క్రియేట్ అనే సిస్టమ్ కాల్ని యూజ్ చేయాలి, అప్పుడే మనకి ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓపెన్ వన్స్ ద ఫైల్ ఈజ్ క్రియేటెడ్, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్, దెన్ వీ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్. మనం ఓపెన్ అనే సిస్టమ్ కాల్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏదైనా ఒక ఫైల్లో మనం ఏమైనా రాయాలన్నా, చూసి చదవాలన్నా, చూడాలన్నా, ఏం చేయాలన్నా, ఆపరేషన్స్ చేయాలంటే, రీడ్ ఆపరేషన్ అన్న రైట్ ఆపరేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఓపెన్ ద ఫైల్ అనే సిస్టమ్ కాల్ని యూజ్ చేసి మనము చూడాలి. ఓకేనా, ఆఫ్టర్ ఓపెనింగ్ ద ఫైల్, if we want to perform, we can perform the read operation. Read means reading ద డేటా ఫ్రమ్ ద ఫైల్. మనము ఓపెన్ చేసామనుకోండి ఫైల్ని, అప్పుడు మనం ఏమైనా ఆపరేషన్ చేయొచ్చు, రీడ్ అయినా చేయొచ్చు. అంటే రీడింగ్ అంటే ఏంటిది, డేటాని రీడ్ చేయటం, దేంట్లో ఫైల్లో ఉన్న డేటాని ఆర్ ఇన్ఫర్మేషన్ చదవటం. ఓకే, రైటింగ్ డేటా ఇంటూ ద ఫైల్, కాపీయింగ్ ద డేటా ఇంటూ ద ఫైల్, ప్లేసింగ్ ద డేటా ఇంటూ ద డెస్టినేషన్ ఫైల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైట్ చేయాలి, ఏంది మనం రాయాలి ఫైల్లో, ఇంకా ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్కి కాపీ చేసుకోవచ్చు, ఇంకా డేటాని ఏమైనా పెట్టాలన్నా డెస్టినేషన్ ఫైల్లో పెట్టాలి. ఓకేనా, చూడండి, వన్స్ ఆల్ ద ఆపరేషన్స్ ఆర్ ఓవర్, వీ కెన్ క్లోజ్ ద ఫైల్. అన్ని ఆపరేషన్స్ అయిపోతే మనము క్లోజ్ చేయొచ్చు కదా ఫైల్ని. సో వన్స్ ద ఫైల్ ఈజ్ క్లోజ్డ్, ఇఫ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఫైల్, వీ కెన్ డిలీట్ ద ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిలీట్ సిస్టమ్ కాల్. మనకి ఫైల్ అనేది అంటే దాన్ని క్లోజ్ చేసిన తర్వాత మనకి ఫైల్ అనేది మొత్తం డిలీట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మనకి అవసరం లేదు, మేము దీంతో అవసరం లేదు, సంబంధం లేదు అనుకుంటే మీరు డిలీట్ చేయడానికి మనం డిలీట్ ద ఫైల్ డిలీట్ అనే సిస్టమ్ కాల్ని యూజ్ చేసి డిలీట్ చేయాలి. ఓకేనా, ఫైల్ని. ఓకే, నెక్స్ట్ చూడండి, క్లోజింగ్ మీన్స్ ఆఫ్టర్ క్లోజింగ్, ఇఫ్ వీ వాంట్ వీ కెన్ ఓపెన్ దట్ ఫైల్
వన్ మోర్ టైం. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయాలి అనుకున్నాం అనుకో, మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేయొచ్చు. వేర్ యాజ్ డిలేటింగ్ మీన్స్ ద ఫైల్ విల్ బీ కంప్లీట్లీ డిలేటెడ్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఫ్రమ్ అవర్ సెకండరీ మెమొరీ. ఫైల్ అనేది డిలీట్ చేయాలనుకుంటే, కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటే మనం సెకండరీ మెమొరీ నుంచి డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైన 2 సిస్టమ్ కాల్స్. నెక్స్ట్ చూద్దాము రండి. డివైస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్. డివైసెస్ అంటే ఏంటిది? కంప్యూటర్లో మనకి ఇన్పుట్ అవుట్పుట్ అన్ని డివైసెస్ ఉంటాయి కదా, మౌజ్ కీబోర్డ్ ఇవన్నీ ఏంటివి? ఇన్పుట్ అవుట్పుట్, మానిటర్ ఇవన్నీ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ డివైసెసే కదా. సో రిక్వెస్ట్ డివైస్, రిలీజ్ డివైస్, రీడ్ రైట్ ఇవన్నీ ఏంటివి? డివైసెస్. ఏం చేస్తాం ఏంటో మొత్తం చూద్దాము రండి. ఓకే నెక్స్ట్ చూడండి. Device means it may be an input device and output device. Input device are used in order to provide a information to the computer, whereas the output device are used in order to display the information ఫ్రమ్ ద కంప్యూటర్. ఇక్కడ ఏం చెప్తున్నారు? డివైస్ అంటే ఏంటిది? ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్. ఇన్పుట్ డివైస్ అనేదేమో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్లోకి ఇద్దాము అనుకుంటే బయట నుంచి లోపలికి పంపించేదాన్ని ఇన్పుట్ డివైస్ అంటాము. మనము ఏదైతే అవుట్పుట్ డివైస్ అంటే ఏంటంటే, మనము ఏదైనా ప్రోగ్రామ్ చేశాక అవుట్పుట్ ఎక్కడ వచ్చింది? మానిటర్లో వచ్చింది, డిస్ప్లే చేసిద్ది, కనపడిద్ది మనకి మానిటర్లో, దాన్ని డిస్ప్లే చేసిద్ది. కాబట్టి ఆ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ అనేది ఏంటిది? అవుట్పుట్ డివైస్ నుంచి చూస్తాము. నెక్స్ట్ చూడండి. ద కామన్లీ ఈజ్ యూజ్డ్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ కీబోర్డ్, మౌస్, స్కానర్ అండ్ వేర్ యాజ్ కామన్లీ అవుట్పుట్ డివైజెస్ ఆర్ ప్రింటర్, మానిటర్, ఆల్ దట్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్. ఇక్కడ ఏంటంటే మనం కామన్గా యూజ్ చేసేది ఏముంటాయి చెప్పండి? ఇన్పుట్ డివైసెస్ కీబోర్డు, మౌస్, స్కానర్ అనేవి మనం కామన్గా యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ చేయడానికి. మళ్ళీ ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ డివైసెస్ ఏమున్నాయి? ప్రింటర్, మానిటర్. ఏమైనా ప్రింట్ చేయాలనుకున్నాం మనం, కానీ ప్రింటర్లోంచి మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ కదా, అవుట్ నుంచి వస్తుంది కదా. మానిటర్ అంటే ఏదైనా అవుట్పుట్ చూస్తాము, ప్రోగ్రామ్ వచ్చినాక అవుట్పుట్ అలాగా. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. Requesting a device, let us assume that we have given a printout. So initially operating system puts a request for the printer. So by using request system call, once that operation is over, once the printing over, we release that the device will be that device with the help of release system call. Operating system internally used request and release the system call according to the requirement. ఓకే, ఇప్పుడు చూడండి. రిక్వెస్ట్ డివైస్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకు ఏంటి చూద్దాము. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ప్రింట్అవుట్. మనము ఏదైనా ఒక ప్రింట్అవుట్ ఇచ్చాము ఇనిషియల్లీ. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసిద్ది? పుట్ చేసిద్ది, అంటే లోపల పంపించిద్ది. ప్రింటర్ అనే దాన్ని యూజ్ చేసి లోపల పంపించిన తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తాము. రిక్వెస్ట్ సిస్టమ్ కాల్ యూజ్ చేసి ఇలాగ చేస్తాము. ఇప్పుడు ఆపరేషన్స్ అనేవి అయిపోయాయి. అంటే ఏంటంటే, 1 minute. ద ప్రింటింగ్ అనేది సిస్టమ్ కాల్ అనేది రిక్వెస్ట్ చేసిన తర్వాత ప్రింటింగ్ అనేది వచ్చింది. తర్వాత మనం ఏం చేస్తున్నాము? రిలీజ్ ద డివైస్ అంటే రిలీజ్ చేస్తాము, అంటే బయటకు వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ రిలీజ్ సిస్టమ్ కాల్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏమైంది? ఇంటర్నల్లీగా యూజ్ చేసి రిలీజ్ చేసిద్ది సిస్టమ్ కాల్ని. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసిద్ది? ఇంటర్నల్లీగా రిక్వెస్ట్ అండ్ రిలీజ్ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసి మనకి ప్రింట్అవుట్ అనేది బయటకు వచ్చిద్ది. ఓకేనా, మన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మన సిస్టమ్ కాల్స్ డివైస్ మేనేజ్మెంట్ నుంచి యూజ్ చేసుకుంటారు. ఓకేనా, సిస్టమ్ కాల్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ చూడండి. whenever we have given print, the request system call will be initiated. After that printing is over, release system call will be initiated. మనము ప్రింట్ అనేది రిక్వెస్ట్ పెట్టాం. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మనకి ప్రింటింగ్ అనేది బయటకు వచ్చింది. దేన్ని యూజ్ చేసి? రిలీజ్ సిస్టమ్ కాల్ని యూజ్ చేసి వచ్చింది. నెక్స్ట్ రీడ్ సిస్టమ్ కాల్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఆర్డర్ టు రీడ్ ఫ్రమ్ ద కీబోర్డ్. అంటే మనము రీడ్ సిస్టమ్ కాల్ని మనము రీడ్ చేయడానికి దేని నుంచి? కీబోర్డ్ నుంచి. నెక్స్ట్ రైట్ సిస్టమ్ కాల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు రైట్ ద డేటా ఇన్ టు ద మానిటర్. మనం రైట్ చేయడానికి డేటా మానిటర్ నుంచి రైట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం రైట్ సిస్టమ్ కాల్. నెక్స్ట్ చూడండి. ఫర్ పర్ఫార్మింగ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆన్ ద కరస్పాండింగ్ డివైజెస్, రీడ్ అండ్ రైట్ సిస్టమ్ కాల్స్ ఆర్ యూజ్డ్. మనము రీడ్ ఇంకా రైట్ ఆపరేషన్స్ చేయటానికి మనము డివైజెస్లో రీడ్ అండ్ రైట్ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసి మనము చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి కొంచెం ఉంది, అది కూడా చూద్దాము రండి. ఇట్ మే బీ ఎనీ డివైస్
It may be printer, hard disk or monitor, any input device or any output device. These operations are performed. ఇప్పుడు మనము రీడ్ రైట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవి ఎలాగా హార్డ్ డిస్క్ అయినా, మానిటర్ అయినా, ప్రింటర్ అయినా, ఇన్పుట్ డివైజెస్ అయినా, లేకపోతే అవుట్పుట్ డివైజెస్ నుంచి అయినా ఏవైనా కానీ ఆ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. దేనివల్ల? సిస్టమ్ కాల్స్ని యూజ్ చేస్తే పర్ఫామ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు మనం 4th వన్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్ కాల్ గురించి చూద్దాము రండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? డేటానే కదా. సో ఇప్పుడు చూద్దాం రండి. గెట్ టైమ్ ఆర్ డేటా, సెట్ టైమ్ ఆర్ డేటా, గెట్ సిస్టమ్ డేటా, సెట్ సిస్టమ్ డేటా, గెట్ ప్రాసెస్ ఫైల్, డివైస్ అట్రిబ్యూట్స్, సెట్ ప్రాసెస్ ఫైల్ అట్రిబ్యూట్స్, డివైస్ అట్రిబ్యూట్స్. ఏదైనా కానీ మనం డేటా నుంచే మనము ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయినా చేయొచ్చు, లేకపోతే సెట్ అయినా చేయొచ్చు, లోపలికైనా పంపొచ్చు, ఏదైనా కానీ. ఓకేనా. ఓకే. It is used mainly in order to the information about the computer, the information about the process, the information about the files. అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది? డేటా అనేది ఎక్కడ ఉంటుంది? కంప్యూటర్స్లో ఉంటుంది కదా, లేకపోతే ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది కదా, అది కూడా ఒక డేటానే కదా. లేకపోతే మనం ఏమైనా ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఫైల్లో ఏదైనా కానీ, స్టూడెంట్ ఫైల్ అయినా, ఎంప్లాయీ ఫైల్ అయినా, ఏదైనా ఆ ఫైల్లో ఉండేది ఏంటిది? ఇన్ఫర్మేషన్. మన కంప్యూటర్ సిస్టంలో ఉండేది ఏంటిది? ఇన్ఫర్మేషన్స్. ఫైల్స్లో ఉన్నది ఏంటివి? ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇవన్నీ ఏంటివి? ఇన్ఫర్మేషనే కదా. అలాగా మనం ఏదైనా అప్డేట్ అయినా చేసుకోవచ్చు, ఓపెన్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ చదవచ్చు. ఓకేనా. మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ని. అలాగా ఇన్ ఆర్డర్ టు గెట్ టైమ్ ఆర్ డేటా ఆర్ ఇన్ ఆర్డర్ టు సెట్ ద టైమ్ ఆర్ డేటా వీ కెన్ యూస్ దిస్ వన్. మనం ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడానికి మనము గెట్ చేయొచ్చు, గెట్ ద డేటా అయినా చేయొచ్చు, టైం చేయొచ్చు, లేకపోతే సెట్ ద టైం చేయొచ్చు, లేకపోతే సెట్ ద డేటా అయినా చేయొచ్చు. ఓకేనా. దీన్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ యూజ్ చేసి ఇన్ ఆర్డర్ టు గెట్ ద సిస్టమ్ డేటా ఆర్ సెట్ ద సిస్టమ్ డేటా, దీన్ని యూజ్ చేసే మనం ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ యూజ్ చేసే మెయింటైన్ చేస్తాం డేటా అనేది మనం సిస్టమ్స్లో. ఓకేనా. ఇన్ ఆర్డర్ టు get process or file attributes, device attributes, we can use this maintenance, information maintenance. ఓకేనా. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇన్ ఆర్డర్ టు సెట్ ద ఇన్ఫర్మేషన్ అట్రిబ్యూట్స్. ఇంకా అన్నీ ఇదే, మొత్తం ఇన్ఫర్మేషనే చేంజ్ అయినా చేయాలి, లేకపోతే సెట్ అయినా చేయాలి కొత్తగా. ఓకేనా. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ సెట్ ద ఇన్ఫర్మేషన్, చేంజ్ అయినా చేయొచ్చు, లేకపోతే అప్డేట్ అయినా చేయొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడమే ఇది. ఓకేనా. స్టోర్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనే దాని ఫైల్స్లో. ఓకే. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్. కమ్యూనికేషన్ అంటే అర్థమవుతుంది, ప్రాసెస్ మధ్య కమ్యూనికేట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ కోసం ఏం చేస్తుంది ఏంటి మొత్తం చూద్దాం రండి. క్రియేట్ ఆర్ డిలీట్ కమ్యూనికేషన్, సెండ్, రిసీవ్ మెసేజెస్, ఇవన్నీ ఏంటి? సిస్టమ్ కాల్సే. కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్స్ చూద్దాము రండి. Communication means once the process can communicate with one process can be communicate with another process with the help of IPC, inter-process communication. ఇక్కడ మనకి ఒక ప్రాసెస్ అనేది ఇంకొక ప్రాసెస్తో కమ్యూనికేట్ అవ్వేదాన్నే మనం ఇక్కడ ఏమంటాము? కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్ అంటాము. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. రెండు ప్రాసెస్ అంటే మెయిన్ మెమొరీలో ఉంటుంది ప్రాసెస్, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి వచ్చిన ప్రాసెస్ ఇంకొక ప్రోగ్రామ్ ఇంకో దగ్గరికి రావాలనుకుంటున్నాము. ప్రోగ్రామ్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది CPU నుంచి. అవుతున్నప్పుడు అది అయిపోయిందా లేదా సిగ్నల్స్ పంపుతుంది కదా సిస్టమ్ 2కి, ప్రాసెస్ 1 ప్రోగ్రామ్ 1 అనేది ప్రాసెస్ 2కి పంపుతుంది కదా, అది అయిందా లేదా. తర్వాత ప్రాసెస్ 2 మెయిన్ మెమొరీలోకి వచ్చి సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీలోకి వచ్చి అప్పుడు మనకి ఏమైంది, ఇది కూడా అయ్యిందా లేదా అని, ఎగ్జిక్యూషన్ అయిందా లేదా అని ప్రాసెస్ 3కి చెప్తుంది. అలాగే ప్రాసెస్ 3 కూడా ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ప్రాసెస్ 4కి సిగ్నల్ ఇచ్చిద్ది. అలాగా. ఓకే. నెక్స్ట్ ఐపీసీ విల్ బీ దేర్ ఇన్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఉంటుంది ఐపీసీ అనేది, అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది. డ్యూరింగ్ ఐపీసీ దోస్ 2 ప్రాసెస్ మే రిసైడ్స్ ఇన్ ద సేమ్ సిస్టమ్ ఆర్ one process resides another system and another process will be resides at some other system. In that time there is a system call are used. These system calls are used. ఐపీసీకి అంటే ఇప్పుడు 2 ప్రాసెస్ అనేవి మనం 2 ప్రాసెస్ అనేది రిసైడ్ అయింది సేమ్ సిస్టమ్ కాల్స్ సేమ్ సిస్టమ్స్లో.
అప్పుడు ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటాం. దేన్ని యూజ్ చేసి, ఈ సిస్టమ్ కాల్ని యూజ్ చేసే మనము అనుకుంటున్నాం. ఓకేనా. క్రియేటింగ్ అండ్ డిలేటింగ్ అంటే క్రియేట్ ఎలా చేస్తాం, డిలేట్ చేస్తాము. ఓకేనా. ప్రాసెస్ అనేవి చూడండి. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ ద టూ ప్రాసెస్. నెక్స్ట్ వీ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ద మెసేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెండ్ సిస్టమ్ కాల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం ఏం చేయాలి, కమ్యూనికేషన్ లింక్ అనేదాన్ని తయారు చేయాలి. ఓకేనా. దేనికి మధ్య, టూ ప్రాసెస్ మధ్య. ఓకేనా. అప్పుడు సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ని వస్తాయి కదా, అప్పుడు ఆ సిస్టమ్ కాల్స్ని యూజ్ చేసి మనము ఇది క్రియేట్ అండ్ డిలీట్ చేస్తాము. నెక్స్ట్ we can send messages from the source process to receiver process. Likewise receiver process will receive system call. ఓకేనా. అర్థమైందా? అది కమ్యూనికేట్ అవుతుందా, అయిపోయిందా, ఎగ్జిక్యూషన్ అయిందా లేదా అని ఇట్లా మెసేజెస్ లాగా వస్తాయి. ఓకేనా. టు రిసీవ్ ద కరస్పాండింగ్ సిస్టమ్ కాల్ దట్ విల్ బి సెండ్ బై సెండర్ అంటే మెసేజ్ అంటే సిస్టమ్ కాల్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి. వన్స్ ద కమ్యూనికేషన్ ఈజ్ ఓవర్ దెన్ డిలీట్ దట్ కమ్యూనికేషన్ లింక్. ఆ కమ్యూనికేషన్ లింక్ అంటే ఆ ప్రాసెస్ అనేది మెసేజెస్ రిసీవ్ ఇంకా అంటే తెలిసిన తర్వాత, కమ్యూనికేట్ అయిపోయిన తర్వాత అది ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కాబట్టి ఆ కమ్యూనికేషన్ లింక్ అనేది డిలీట్ చేస్తాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, బట్ సెల్ఫ్లెస్గా మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సెల్ఫిష్ని మానేసేయండి. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనము అయిపోయింది కాబట్టి ఇంకా మీరు అన్ని సబ్జెక్ట్స్ ఏవైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు నా ఛానల్లోకి పోవచ్చు. 1-1 ఉంది, 1-2లో ఉంది, 2-1 ఉంది. ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.